బిగ్ బాస్ లోకి అడుగు పెట్టాలంటే అయితే సెలబ్రిటీ కావాలి, లేదంటే కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ కావాలి. ఈ రెండు ఉంటే అంతకంటే కావాల్సింది మరొకటి లేదు. తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో కంటెస్టెంట్ గా పాల్గొంటున్న నటి సంజన గల్రాని కూడా గతంలో అతిపెద్ద డ్రగ్ మాఫియాలో దొరికింది. ఆమె ఇప్పుడు బిగ్ బాస్ షోకి రావడంతో గతంలో అసలు ఏం జరిగింది, ఎందుకు ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు అనే విషయం మీద ఆరా తీస్తున్నారు బిగ్ బాస్ అభిమానులు. ఈ కేసు గురించి తెలియాలంటే 5 ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. 2020 సెప్టెంబర్ 8న ఉదయం 6:40 సీసీబీ అధికారులు బెంగళూరులోని ఇందిరానగర్లో సంజన గల్రాని నివాసంలో సోదాలు నిర్వహించారు. రియల్టర్ అలాగే డ్రగ్ ప్లేడరల్గా ఆరోపణలు ఎదుర్కొన్న రాహుల్ శెట్టి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ సోదాలు జరిగాయి. సంజనతో రాహుల్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, హై ప్రొఫైల్ పార్టీలో డ్రగ్స్ సరఫరా చేయడంతో పాటు ఆ డ్రగ్స్ సంజన తీసుకున్నట్లు సీసీబీ ఆరోపించింది. సోదాల అనంతరం సంజనను అరెస్ట్ చేసి చామరాజ్పేటలోని సీసీబీ కార్యాలయానికి తరలించారు. అక్కడ ఆమె తల్లితో కలిసి విచారణకు హాజరైంది. కోర్టు ఆమెకు 5 రోజుల పోలీస్ కస్టడీకి, ఆ తర్వాత పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. సీసీబీ విచారణలో సంజన గల్రాని ఫోన్ కాల్ రికార్డులు, వాట్సాప్ చాట్లు, ఇతర డిజిటల్ ఆధారాలు ఆమె డ్రగ్ సరఫరా చైన్లో పాల్గొన్నట్లు సూచించాయి. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నిర్వహించిన హెయిర్ ఫాలికల్ టెస్ట్లో ఆమె కొకైన్ తీసుకున్నట్లు తేలింది. రాహుల్ శెట్టితో పాటు మంగళూరు పార్టీ ప్లానర్ పృథ్వీ శెట్టి మరికొందరు ఇచ్చిన సమాచారం ఆధారంగా సంజన విదేశీ క్యాసినోలలో జరిగిన పార్టీలలో డ్రగ్స్ సరఫరాకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. శాండిల్వుడ్ డ్రగ్ రాకెట్ కేసు 2020 ఆగస్టులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బెంగళూరులోని గేటెడ్ కమ్యూనిటీలో భారీ డ్రగ్ ను స్వాధీనం చేసుకోవడంతో ప్రారంభమైంది. అనికా డి అనే వ్యక్తి అరెస్టుతో కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్ నెట్వర్క్స్ వెలుగులోకి వచ్చింది. కన్నడ చిత్ర నిర్మాత ఇంద్రజిత్ లంకేష్ సీసీబీకు సమాచారం అందించడంతో సంజన, రాగిణి సహా పలువురు సెలబ్రిటీలపై ఫోకస్ చేశారు పోలీసులు. డ్రగ్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత సంజన గల్రాని 2 సార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ మొదట కర్ణాటక హైకోర్టు, ఆ తర్వాత ట్రయల్ కోర్టు దాన్ని తిరస్కరించాయి. ఆరోగ్య కారణాలను సాకుగా చూపడంతో 2020 డిసెంబర్ 11న కర్ణాటక హైకోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ షరతులతో 3 లక్షల వ్యక్తిగత బాండ్, 2 సెక్యూరిటీలకు నెలకు 2 సార్లు సీసీబీ కార్యాలయంలో హాజరు కావాలనే నిబంధనలు ఉన్నాయి. 2024 జూన్ 24న కర్ణాటక హైకోర్టు జస్టిస్ హేమంత్ చందనగౌడర్ సంజనపై నమోదైన క్రిమినల్ కేసును ప్రొసీజర్ లోపాల కారణంగా, అలాగే సరైన ఆధారాలు లేవని కొట్టేశారు. అయితే 2025 ఫిబ్రవరిలో సీసీబీ ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది. మరోవైపు సంజన గల్రాని మాత్రం తనకు ఏమీ తెలియదని, తనను తప్పుడు ఆరోపణలలో కేసును ఇరికించారని, ఇది రాజకీయ కుట్ర అని చెప్పింది. తాజాగా ఈమె బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో సంజన గల్రాని కంటెస్టెంట్గా వచ్చింది. దాంతో డ్రగ్స్ కేసు మరోసారి తెర మీదకు వచ్చింది.